Thank
ఆరోగ్యాన్ని పెంచుకుందాం, కార్యక్రమాన్ని మంచిగా విజయవంతం చేసుకుందాం. దాదాపు 1000 ప్రోగ్రాం తోటి వాసవి క్లబ్ హుజూర్నగర్, వనితా క్లబ్ లెజెండ్ హుజూర్నగర్ వారు దాంట్లో ప్రోగ్రాం సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దయచేసి కూర్చోవాలండి ప్లీజ్. ముందుగా భరతనాట్య కార్యక్రమం ఏర్పాటు చేశారంటే వాళ్ళు వాసవి క్లబ్ హుజూర్నగర్ పిఎస్టి సభ్యులు, వనితా క్లబ్ లెజెండ్ హుజూర్నగర్ పిఎస్టి సభ్యులు, వాసవి క్లబ్ బీవర్నాథ్ కోరియలనే చాలా మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రీజన్ 9 గా నాకు ఆశగా ఉన్నటువంటి నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. డాన్స్ ప్రోగ్రామ్ కూడా వారు చాలా విజయవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ ఈ క్లబ్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా భరతనాట్య కార్యక్రమం
క్లబ్ హుజూర్ నగర్, వనితా క్లబ్ లెజెండ్ హుజూర్ నగర్ కార్యక్రమాల్లో భాగంగా డాన్ టు డస్క్ ఉదయ సమాన సేవలు కార్యక్రమం అని చాలా పెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఒక 6 ప్రోగ్రాంలు ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారు నిర్ణయించడం జరిగింది. దీనికి గాను కరాలపాటి పాపారావు గారి అధ్యక్షతన మరియు వనితా క్లబ్ లెజెండ్ హుజూర్ నగర్ తొలిశెట్టి ఝాన్సీ రాణి అధ్యక్షతన ఈ కార్యక్రమాలు నిర్వహించడకు, ఈ కార్యక్రమాలను వీక్షించడకు మరియు నిర్ణయించడానికి ఇక్కడికి వచ్చిన గెస్టులకు వారందరికీ స్వాగతం పలుకుతూ మరి కార్యక్రమం ప్రారంభించుకున్నామండి. మొట్టమొదటగా ఉప్పల వెంకటేశ్వర్లు గారు, వాసవి క్లబ్ హుజూర్ నగర్ కోశాధికారి, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వీరవెల్లి వెంకటేశ్వర్లు గారు, ప్రధాన కార్యదర్శి, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదే వాసవి క్లబ్ హుజూర్ నగర్ రీజియన్ 9 కాకుండా 104 ఏలనే ఈరోజు ఉరుగులెత్తిస్తున్నటువంటి క్లబ్బులైనటువంటి వాసవి క్లబ్ హుజూర్ నగర్ అధ్యక్షులుగా పనిచేస్తున్న కరాలపాటి పాపారావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వాసవి మాతాకి. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి తిప్పిరిశెట్టి ప్రవళిక గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వాసవి క్లబ్ V104Aలో డ్రాలలో 10,000 గెలుచుకున్న క్లబ్ వనితా క్లబ్ లెజెండ్ హుజూర్ నగర్, వారికి ఆ క్లబ్కు అధ్యక్షత వహిస్తున్నటువంటి తొలిశెట్టి ఝాన్సీ రాణి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. 104Aలో భర్తపల్లి క్యాబినెట్లో గవర్నర్ గారి చేతుల మీదుగా 10,000 రూపాయల సేవా కార్యక్రమానికి ఎలిజిబుల్ అయినటువంటి తొలిశెట్టి ఝాన్సీ రాణి గారిని సభావేదిక ద్వారా అభినందిస్తున్నాం. జోన్ చైర్మన్ ఉప్పల రామ్ నరేష్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రీజియన్ 9లో హోదాకి జోన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి గుండా ప్రవీణ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వాసవి క్లబ్ హుజూర్ నగర్ మరి ఆ రోజు వనితా క్లబ్ లెజెండ్ హుజూర్ నగర్, ఈ 2 క్లబ్బులకి ఆర్సీగా ఆ రోజు ఉండి ఈ రోజు ఐపీసీగా వ్యవహరిస్తున్నటువంటి వంగవేటి లోకేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. కోదాడ వనితా క్లబ్బులు అనగానే గుర్తొచ్చే మేడం గారు ఐపీసీ పబ్బా గీత మేడం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వనితా క్లబ్ లెజెండ్ హుజూర్ నగర్ అయిన పులిశెట్టి వెంకటేశ్వర్లు గారు వారే భుజాల మీద వేసుకొని ఆ లెజెండ్ వనితా క్లబ్ మోస్తున్నటువంటి పులిశెట్టి వెంకటేశ్వర్లు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనకి జయవాసం అండి. 2025 సంవత్సరం ఉర్రూతులోకి ఇస్తున్న రీజన్ లో నెంబర్ 1 పొజిషన్ ఉన్న ఆర్సీ పైన సతీష్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాడు. రీజన్ 9 104Aలో ఈరోజు ఉర్రూతు జరుగుతుందంటే
వాసవి క్లబ్ హుజూర్ నగర్, వనితా క్లబ్ లెజెండ్ హుజూర్ నగర్ వాళ్ళు బాగా కార్యక్రమాలు చేస్తున్నారండి. అదే విధంగా డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఐపీసీగా సూర్యాపేటలో వాసవి క్లబ్ సేవలు అందించుకుంటూ ఈ సంవత్సరం ఐపీసీగా బాధ్యత చేసుకుంటూ ఈ డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ కి రీజియన్ 9 గా ఐపీసీగా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారు నియమించినటువంటి లక్ష్మీనారాయణ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. లక్ష్మీనారాయణ గారు చాలా తప్పట్లు కొట్టాలండి. వాసవి క్లబ్ 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. అలాగనే డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారు ఒక 15-20 రోజుల క్రితం అంచూరి శ్రీనివాస్ గారని నాకు మెసేజ్ చేసి ఫోన్ నంబర్ చేయడం జరిగింది. వారు నన్ను 15 రోజుల నుంచి మీకు ఎన్ని క్లబ్బులు ఉన్నాయి, ఏమేమి క్లబ్బులు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రతిరోజు నాతో మాట్లాడుకుంటూ ఈ క్లబ్బుల్ని మరి మీరు ముందుంచాలని చెప్పి నాకు రోజు నాతో వారు ఫోన్లో మాట్లాడుతున్నారు. వారు నిన్న నైట్ హోదాలకు ఆహ్వానించడం జరిగింది. 9:30 రీజియన్ 9 మీరు క్లాసులు ఏ కార్యక్రమాలు చేస్తారని చూస్తా అని చెప్పి వారు నిన్న నైట్ 9:30 వచ్చారు. వరంగల్ నుంచి వారు రావడం జరిగిందండి. వారికి సభా వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వాసవి క్లబ్ ఐఈసీ ఆఫీసర్ వరంగల్ వాస్తవ్యులు అంచూరి శ్రీనివాస్ గారు. వాసవి మాతాకి, వాసవి మాతాకి. దయచేసి అందరూ ఇక్కడ క్లాప్స్ కొట్టాలండి ప్లీజ్. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 2 1 2 3. వెంకయ్య గారు హుజూర్ నగర్ వాసవి క్లబ్ కి ఐపీసీ ఆఫీసర్ గా బాధ్యతలు అందించుకుంటూ వారు గత వాసవి క్లబ్ ఉన్నప్పటి నుంచి మీ వంటూ మీ వెనక ఉన్నటువంటి చెప్పుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి ఊరి వెంకయ్య గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి కావాలండి ప్లీజ్. ఊరుగల్లి నాగేశ్వరరావు గారు హుజూర్ నగర్ ఆరవేశ పెద్దలు రాజకీయాలలో పేరు మోగుతున్నటువంటి వ్యక్తి ఊరుగల్లి నాగేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. కమ్మల సుజాత గారు వారు కూడా వాసవి క్లబ్ కి సీనియర్ గా వివిధ సేవలు అందించారు, వివిధ పదవులలో ఉన్నారు. వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. 2024 ప్రెసిడెంట్ శ్రవంతి గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. గెస్ట్ తోటి మరియు ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులతోటి దీపారాధన కార్యక్రమం కావున దయచేసి అందరూ నిలబడాలండి. జ్యోతి ప్రస్వలన అమ్మవారి గాయత్రి దయచేసి అందరూ నిలబడాలండి. ఓం వాసవాపాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాతు. ఓం వాసవాపాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాతు. ఓం వాసవాపాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాతు. ఓం
कुसुमपुत्रै च दीनै तन्नो वासवी प्रचोदयातु। ॐ वासवाय विद्महे कुसुमपुत्रै च दीनै तन्नो वासवी प्रचोदयातु। वासवी माता की, वासवी माता की जय। वासवी जय, वासवी जय, वासवी। చూడండి సార్ గారు పాపర సార్ నిమిషం ఆగలేదు సార్ చూస్తాను. మీరిద్దరు ఒకసారి ఇక్కడికి చూడాలి సార్. ఓకే ఫోన్ 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 ఏం చేస్తున్నా ఇప్పుడు అప్డేట్ పంపించాలి ఫోన్లో. ఓకే సార్ సతీష్ అన్న ఒకసారి జరగండి సార్ 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 ఓకే ఒక నిమిషం మౌనం అండి, దయచేసి అందరూ. అధ్యక్షులు కళాలపాటి పాపారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో, పెద్దలకి నమస్కారం. ఈరోజు మేము చేసే కార్యక్రమాలు వెల్కమ్ బోర్డు, బరువు సామాన్లు, చెట్లు కుట్టే వారి గొడుగులు పంపిణీ, రామసేన దివ్యాంగులకి సేవ చేస్తూ రైతులకి సైనికులకి సన్మానం చేయడం జరుగుతుంది. పేద మహిళలకి చీరల పంపిణీ, విద్యార్థులకి పుస్తకాల పంపిణీ
చేస్తున్నా అందరికీ నమస్కారం. లో భాగంగా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారు సూచించిన కార్యక్రమాలు కాకుండా ఇంకొక 2-3 కార్యక్రమాలు అధికంగా కలుపుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కరాలపాటి పాపారావు గారికి సభా వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వాసవి క్లబ్ లెజెండ్ హుజూర్ నగర్ అధ్యక్షురాలు తొలిశెట్టి ఝాన్సీ లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దాస నాగేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి. వారిని వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దాస నాగేశ్వరరావు గారు క్లాస్ కొట్టాలని దయచేసి 1 2 1 2 3 దాంట్లో డస్క్ కార్యక్రమం వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాం. అదేవిధంగా వాసవి క్లబ్ లెజెండ్ హుజూర్ నగర్ అధ్యక్షురాలు తొలిశెట్టి ఝాన్సీ లక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమానికి వారు సహకరిస్తున్నారు. మంచిగా వారు కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. మరొక ఈరోజు ఐపీసీగా వచ్చినటువంటి లక్ష్మీనారాయణ గారిని డాన్ టు డస్క్ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు డాన్ టు డస్క్ కార్యక్రమం అధ్యక్షుడిగా ఉన్నటువంటి వనితా క్లబ్ మరియు వాసవి క్లబ్ హుజూర్ నగర్ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు. వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు ఏవైతే కార్యక్రమాలు ఆదేశించారో ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు చేస్తున్నారు. వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జెడ్సీ గారికి మరియు పైనుండి అన్ని కార్యక్రమాలు కూడా చూస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి చేయూతను అందిస్తున్నటువంటి సతీష్ గారు, ఆర్సీ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మన డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ అంటే ఉదయం నుంచి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు జరిగే కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడే సూర్యాస్తమయం అయిపోయింది, అయినా కార్యక్రమాలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఇదే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ యొక్క గొప్పతనం. ఉదయం నుంచి కంటిన్యూగా సూర్యుడు అస్తమించినా కూడా మన కార్యక్రమాలు ఇంకా అస్తమించలేదు, ఇంకా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇట్లాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నటువంటి కొత్త వినూత్నమైన కార్యక్రమాలను అందిస్తున్నటువంటి మనందరికీ ఈరోజు ఇక్కడికి విచ్చేసి మనల్ని స్ఫూర్తిగా ముందుకు నడవండి, నేనున్నాను మీ వెనకని మన స్ఫూర్తి నింపి వెళ్ళిపోయినటువంటి ఇరుగుల రామకృష్ణ గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి మీరందరూ గట్టిగా వారికి వినిపించేటట్లుగా చప్పట్లు పెట్టి వారికి ఇట్లాంటి కొత్త కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి మీరు భరోసా ఇవ్వండి. అట్లాగే ఎప్పుడు లేని విధంగా గర్భస్తంభం అనేది మన ఇంటర్నేషనల్ చరిత్రలో ఇది మొదటిసారి. దాదాపు అన్ని క్లబ్లు కూడా ఈ గోమాతకి అందిస్తున్నటువంటి మంచి సేవా కార్యక్రమం గర్భస్తంభాల స్థాపన దాదాపు మన డిస్ట్రిక్ట్ B104 ఉన్నటువంటి అన్ని క్లబ్లు కూడా వాళ్ళ వంతుగా గర్భస్తంభాలు ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఎలా జరిగిందో చూసి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా కోరినందుకు బీసీ హైదరాబాద్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షులు 2 నిమిషాల్లో పూర్తి చేయమన్నారు, కానీ తొందరగా పూర్తి చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హుజూర్ నగర్ వాళ్ళు 1 2 కాదండి 4 గర్భ స్తంభాలు వేస్తున్నారు. రీజియన్ 9లోనే 4 గర్భ స్తంభాలు వేసిన చరిత్ర ఈ 2 క్లబ్లదే. కావున ఆర్సీగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గర్భ స్తంభానికి ఎవరైతే సహకరించారో వారందరిపై గోవులో కొలువైనటువంటి సకల దేవతల ఆశీస్సులు
బస్సులో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి 2 రోజుల ముందు నుంచి నన్ను ముందుంచుతూ వారు కూడా ముందుంటూ మరి మంచిగా చేయండి, మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటా అని చెప్పి వరంగల్ నుంచి నాకు ప్రతిరోజు ఫోన్ చేసుకుంటుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అంచూరి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.